నేను కూడా అడుగుతాను కేంద్ర ప్రభుత్వం ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఉన్నటువంటి ప్రశ్నలు మీరు పోవద్దు, కావాలంటే మీ ఆఫీసర్స్ పంపించండి, మేము మా సెక్రటరీని మా జాయింట్ సెక్రటరీను అడిషనల్ సెక్రటరీని పంపిస్తాం. అది మామూలు, అది చాలా సింపుల్. ఇది కొత్త కాదు, అనేక సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఈ సాంప్రదాయం ఉంది. ప్రైవేట్ టూర్లో నువ్వు ఎక్కడైనా గవర్నమెంట్ టూర్ పోయినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవరిని కలుస్తున్నావు, ఎందుకు కలుస్తున్నావు, దాని సీరియస్నెస్ ఎంత ఉంది, అది అవసరం ఉందా లేదా. ఇప్పుడు చెప్తున్నారు మేము విద్యను తీసుకురావాలనుకుంటున్నాము, తీసుకురా. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ 15,000 కోట్లు ఇచ్చే దిక్కులేదు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మూతపడతా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కోర్స్ అయిపోయినా కూడా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ప్రైవేట్ కాలేజీల వాళ్ళు. అది మర్చిపోయిన నా బాధ్యత. ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద పెద్ద కాలేజీలు తెస్తానని మాట్లాడమంటారు. ఈరోజు నా దగ్గర రోజు నేను హైదరాబాద్కు వస్తే ప్రతిరోజు 100 మంది విద్యార్థులు వస్తున్నారు. నాకు వేరే దగ్గర అడ్మిషన్ వచ్చింది, నా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. నేను కాలేజీకి ఫోన్ చేస్తే ఫీజు ఎవరు కడతారు సార్ అంటుండే. ఈ అబ్బాయి కడతాడా, గవర్నమెంట్ కడతాడా, మీరు కడతారా నన్ను ప్రశ్నిస్తున్న కాలేజీలో. మా దగ్గర పాస్ అయిపోయిండు, నేను అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నా, కాలేజీ నడుపుతున్నా, నాకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. మరి ఇతని సర్టిఫికేట్ ఇస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీయా, విద్యార్థి తండ్రి గ్యారంటీయా, విద్యార్థి గ్యారంటీయా, అడుగుతున్నటువంటి కేంద్ర మంత్రిగా మీరు గ్యారంటీ అని అడుగుతున్నారు. ఈరోజు విద్యార్థులు ఆ రకంగా ఇబ్బంది పడతా ఉంటే, అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీ మూతపడతా ఉంటే, పేద విద్యార్థులకు సకాలంలో ఫీజులు రాక మీరు విద్యా భరోసా కార్డు ఇస్తామని ఏమైందని అడుగుతున్నా. 5 లక్షల రూపాయలు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు. అందులోకెళ్ళి మీరు ట్యూషన్ ఫీజు కట్టుకో, ఎప్పుడు అవసరం ఉంటుంది. క్రెడిట్ కార్డు, బ్యాంకు క్రెడిట్ కార్డు లాగా కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకెళ్ళి నువ్వు ఫీజు కట్టాలంటే దాంట్లో కట్టుకో, ట్యూషన్ ఫీజు కట్టుకోవాలంటే కట్టుకో, కంప్యూటర్ కొనుక్కో, ల్యాప్టాప్ కొనుక్కో. అది ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తుంది, ఒక్కటని ఇచ్చా విద్యా భరోసా కార్డు. ఈరోజు విద్య గురించి మాట్లాడతారు వీళ్ళు. కాలేజీకి వెళ్ళి ఎమ్మెల్యేకి స్కూటీలు ఇస్తా ఉన్నారు, ఒక్క స్కూటీ అని ఇచ్చారా మీరు? కాబట్టి ఇక్కడ